హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగీ లాగ్స్. వెంబులూరు గ్రామంలో కలిసినటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు నిన్న కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారికి వసంతోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ వసంతోత్సవానికి వెంబులూరు గ్రామం నుంచి చిన్న పెద్ద అందరూ కూడా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామివారి వసంతోత్సవంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందారు. వసంతోత్సవంలో భాగంగా చాలా మంగళ వాయిద్యాలు, అదేవిధంగా డీజే పెట్టి పిల్లలందరినీ ఉత్సాహపరిచారు. అదేవిధంగా స్వామివారి ఊరేగింపుకు పల్లకిని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఎంతో సుందరమైన పల్లకిలో స్వామివారు, అమ్మవారు మరియు భరతుడు గ్రామం మొత్తం ఊరేగింపుగా వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ సీతారామస్వామికి కళ్యాణం మొదలుకొని ఏకాంత సేవ వరకు మొత్తం 5 రోజులు స్వామివారికి విశేష అలంకరణలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొని ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని జయప్రదం చేశారు. ఇదే విధంగా మీ ఊరిలో కూడా సీతారామస్వామి వసంతోత్సవాలు, కళ్యాణం ఇంకా ఎన్నో రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటే కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్రామం నందు నిర్వహించేటటువంటి ప్రతి ఉత్సవం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఎంతో ఆనందంగా ఉత్సవాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. పిల్లల కోసం డీజే పెట్టి డీజే పాటలు పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, డీజే పాటలకు పిల్లలు ఏ విధంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంటే గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఊరేగింపులో పాల్గొనడం జరుగుతుంది. ఇటువంటి ఉత్సవాలు ప్రతి ఊరిలో జరగడం వలన గ్రామంలో ఉండే చిన్ని గొడవలు కూడా సద్దుమణిగి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఏకతాటిపైకి వచ్చి ఉత్సవాలని జయప్రదం చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, డీజే కార్యక్రమానికి ఏ విధంగా డ్యాన్సులు వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి మ్యాగీ లాగ్స్.